ఇప్పుడే పుష్ప 2 మూవీ చూసా. చించవతల పడేసాడు పో. సుక్కు యాడ్స్ ఆఫ్ మామూలు సినిమా తీసా. అసలు చెప్తున్నా కదా, థియేటర్లు తగలబడిపోతాయి. అంత బాగుంది సినిమా. నాకైతే పిచ్చి పిచ్చి నచ్చింది. సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది కదా, పుష్ప అంటే ఫైర్ అనుకుంటేవా, వైల్డ్ ఫైర్. నిజంగానే వైల్డ్ ఫైర్ లాగా ఉంది సినిమా. అసలు జస్ట్ సినిమా లవర్గా నాకే ఎంత పిచ్చి పిచ్చిగా నచ్చిందంటే, ఇక అల్లు అర్జున్ ఫ్యాన్స్కి మాత్రం ఇక పూనకాలే. ఎవ్రీ షాట్ ఎట్లా అనిపిస్తుంటే, ఆ స్క్రీన్ ప్లే, నేరేషన్, అసలు పార్ట్ 1 కంటే పార్ట్ 2 ఇంకా తోపు అనిపించింది నాకు. ఆ నేరేషన్ కానీ, స్క్రీన్ ప్లే, నేరేషన్, ఎవ్రీథింగ్, ప్రతి షాట్, ప్రత్యేకించి ఎలివేషన్స్. ఈ సినిమాలో అల్లు అర్జున్కి ఎంత కావాల్సిన ఎలివేషన్లో అన్ని పడ్డాయి. అసలు తోపు యాక్టింగ్ చేసినారు. అసలు నిజం చెప్పాలంటే నేషనల్ అవార్డు ఇంకొకటి వచ్చినా తప్పలేదు ఈ యాక్టింగ్ చేస్తే. అంత బాగుంది. అండ్ ఆ ఎలివేషన్ తగ్గట్టు ఆ బీజిఎం ఉందిరా, అబ్బా గూస్ బంప్స్ వస్తాయి. అసలు ఎన్నిసార్లు వస్తాయో నీకే అర్థం కాదు. ఇంకా అసలు ఒక బస్తా పేపర్ పట్టుకొని పో, ఎందుకైనా మంచిది. అండ్ ఇంకోటి ఏందిరా అంటే, పాటలు నాకు బయట విన్నప్పుడు ఓకే పర్లేదు, ఏంది కొన్ని అంత ఎక్కలేదు. బట్ కాకపోతే సినిమా వాళ్ళు మాత్రం ఒక డ్యాన్స్ చేసే హై మూమెంట్ లాంటి ఫీలింగ్ వచ్చింది. బాగున్నాయి సాంగ్స్ కూడా, చాలా బాగున్నాయి. అండ్ కొత్త క్యారెక్టర్ని ఇన్వైట్ చేయడం, ఆ క్యారెక్టర్కి మంచి స్కోప్ ఉండడం, హీరోయిన్ పర్ఫార్మెన్స్, ఎమోషన్స్, వాళ్ళ హీరోయిన్ల మధ్య ఒక మంచి ఎమోషన్స్, ఒక స్టోరీని ఒక రూటెడ్ ఒక ఏరియా నుంచి ఒక ఇంటర్నేషనల్ వేలో స్టోరీ బిల్డ్ చేసుకునే విధానం నాకు బాగా నచ్చింది. అండ్ ఒక 3 yearsగా వెయిట్ చేస్తున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్కి మాత్రం ఇది సూపర్ ఫుల్ మిల్స్ ట్రీట్ లాంటిది. అండ్ ప్రతి ఒక్క అభిమాని, ప్రతి ఒక్క తెలుగుడు గర్వపడతారని నా ఫీలింగ్. అండ్ ఇలాంటి మూవీ మన తెలుగు నుంచి రావడం ఇంకా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో ఇలాంటి మూవీస్ని ఎంకరేజ్ చేద్దాం, సపోర్ట్ చేద్దాం. ఇండస్ట్రీ ఇట్లు కాదు రావాయి, ఇంకా మంచి ఇట్లు చేద్దాం. ఇలాంటి మూవీస్ ఇంకా రావాలి. మన ఇండస్ట్రీ చాలా బాగుండాలి. అండ్ పుష్ప ద రూల్ నిజంగానే రూల్ చేస్తుందని నా గట్టి హోప్. సో రూల్ చేయాలి కూడా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ.